దేశంలో భారతదేశంలో అసెంబ్లీ సమావేశంలో బడ్జెట్ కేటాయించి జరిగింది. మరి అన్నీ తెలిసినటువంటి ఒక తండ్రి బాధ్యత ఉన్నటువంటి ఒక గౌరవనీయులు నరేంద్ర మోడీ మిత్రుడు ఆలోచించినటువంటి ఒక విధానంలో తెలంగాణకు చాలా అన్యాయం అనేది ఖచ్చితంగా మనకు ఏర్పడుతుంది. మరి అటువంటి దాంట్లో మరి ఆంధ్రప్రదేశ్కు ఒకే విధంగా 15,000 కోట్లు మంజూరు చేయడం జరిగింది కేంద్ర గవర్నమెంటు. మరి అదే ఉదాహరణకు చూసినట్టయితే మరి 24 ఎంపీలు ఉన్నటువంటి ఒక రాష్ట్రానికి 15,000, మన తెలంగాణలో 8 గెలిచినటువంటి ఒక రాష్ట్రంలో ఏమి ఇవ్వకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి పెద్దలే అధికారం కోసం రాష్ట్రాన్ని మరి ప్రజల్ని ఆలోచించకుండా మరి దాంట్లో మరి ఒక క్యాండిడేట్కు 625 కోట్లు వస్తున్నాయి. ఆ ప్రకారంగా చెప్పిన 8 మన అసెంబ్లీకి సభ్యులకు 5,000 కోట్లన్న కనీసం రావాలా. అటువంటి ఒక నిర్ణయం తీసుకోకుండా వన్ సైడ్గా సపోర్ట్ చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఇది ఒక బాధ్యత అనేది వ్యక్తిగతంగా ఉల్లి అధికారానికి తీసుకెళ్తుందని, ఇటువంటి ఇక ముందు జరగద్దని ఖచ్చితంగా అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ జై భారత్, జై తెలంగాణ.